ఇంకా పాపం అవి చాలా కష్టపడ్డాడు. మొత్తానికి హాస్పిటల్ నుంచి ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంకా మళ్ళీ ఇంకా అవి తేజకి అమౌంట్ ఇచ్చాడు. ఇంకా ఎంతో 25 ఎంతో ఇంకా మళ్ళా బుక్ చేసుకున్నాడు తేజ. బస్సు వెళ్ళిపోయాడు. అండ్ వర్షం పడుతుంది, రైనింగ్. ఇది అవి ఫోను. నా ఫోన్లో అసలు కెమెరానే చూపించట్లేదు, ఏమైందో అర్థం కావట్లా. రీస్టార్ట్ చేశాడు, అవి కూడా చాలా చూసాడు, అర్థం కాలేదు. ఇంకా ఫుడ్ తిన్నాము. చికెన్ ఫస్ట్ వాటర్లో ఉడకబెట్టి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్ ఫ్రై చేశాడు తేజ. అండ్ తలకాయ కూర అవి వండాడు, రెండు కూడా బాగున్నాయి. చారు కూడా కాసాడు అవి. అండ్ బాబు ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడు. టెట్టి ఇంకా పడుకోలే. రేపు మొన్న స్కూల్కి పంపించాలి. ఇంకా రేపు మండే ట్యూస్డే వెన్స్డే పంపిస్తే 3 రోజులు. మళ్ళీ థర్స్డే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెకప్ చేసి పంపించేస్తారా, లేదా మొన్నట్లా చెకప్ చేసి మళ్ళీ వాటర్ ఉన్నాయి అది ఇదని అడ్మిట్ చేసుకున్నా మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి కదా, ఇది తప్పదు. అయితే మాకు ఎంత బిల్ వేసినారంటే ఒక డెలివరీ చేసేయచ్చు. అంటే ఒక డెలివరీ చేసేయచ్చు. జస్ట్ ఏం లేదు, బాబు బెడ్ మీద ఉన్నాడు, ఇక్కడ ఒక పైప్ పెట్టారు, ఆ పైప్లోంచి జస్ట్ వాటర్ వస్తున్నాయి, లిక్విడ్ అంతే. దానికి వాళ్ళు మాకు 70,000 వేశారు. కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ వాళ్ళు. మాకు చెప్పింది వచ్చేసి 3 రోజుల ప్యాకేజీ 15,000 కట్టమని తప్పన్ గారు చెప్పారు. కట్ చేస్తే వాళ్ళ పిఏ ఏమో 20,000 పే చేయండి అన్నాడు. అప్పుడే ఎందుకంటే మాట్లాడే నాదుడు లేడు. ఆ తర్వాత 3 రోజుల దానిలో ఇంకో 3 రోజులు తీసుకోమన్నారు. మొత్తానికి దేవుడి దయ ఆవి కృషి వల్ల 5 రోజులకి ఇంటికి వచ్చాము. సో ఇంకా దానికి చూసుకో మళ్ళీ 60,000-70,000 అట్లా బిల్ చేసిండ్రు. అది కాకుండా ఎక్స్ట్రా మెడికల్ షాప్లో రోజుకి 2,000-3,000 రూపాయల మందులు నేను కొనుక్కెళ్ళిస్తున్నాను. ఇక ఏం చేయాలి, ఇక సచ్చినట్టు వాళ్ళంత పైసలు కట్టాల్సిందే కదా. అదేంటండి అంటే ఏవేవో ఆ బిల్స్ కూడా నేను పెడతాను రేపొద్దున తీరికగా, అవి కూడా వీడియో చేసి పెడితే. ఎందుకంటే తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఏం పైసలు లేవు, అప్పు చేసి బిడ్డ కోసం మేము కూడా ఇవన్నీ భరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సడన్గా ఏడ నుంచి తేవాలి? అయ్యే పైసలు ఉంటే పిల్లలకి బట్టలు కొనవచ్చు, లేదంటే ఏదైనా ఉపయోగపడతాయి కదా పిల్లలకి, చదువులకి కానీ దేనికైనా. ఇన్ని పైసలు ఇక హాస్పిటల్ ఇప్పుడు నెలన్నర కూడా వాటర్ వస్తాయి అంట పైపులోంచి. అప్పుడు నెల కూడా పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్లో. అప్పుడు ఎన్ని లక్షలు అవుతుంది బిల్లు? అప్పుడు సర్జరీ 4 లక్షల కన్నా ఈ అరకొర బిల్లులే, పక్కన బిల్లులే ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో ప్రిపేర్ కాలేదు, పైసలు లేవు చేతిలో, ఏం చేయాలి? వదిలేలేం కదా బిడ్డను అట్లా అని ఇప్పుడు సర్జరీ చేసింది ఇక్కడైతే మళ్ళీ ఇంకెక్కడికో తక్కువ రేటనో ఇంకెక్కడికో గవర్నమెంట్కో తీసుకెళ్ళిపోలేం కదా, అదొకటి. ఇంకా ఏంటంటే పరిస్థితి, డిశ్చార్జ్ చేసే ముందు అవి ఆ పనుల మీద తిరుగుతుంటే బాబా బెడ్ మీదే పడుకుని ఉన్నాడు కదా అని చెప్పేసి నేను మా బెడ్ బయట చైర్ అటు మూలకి వేసుకొని కూర్చొని పాలిస్తుంటే ఒక నర్స్ వచ్చి అంటుంది, ఏంటి ఇలా పబ్లిక్గా పాలిస్తున్నావు, ఇక్కడ అందరు తిరుగుతున్నారు కదా మగవాళ్ళంటే. మరి అదే చిన్న బిడ్డనే నేను బెడ్ మీద పడుకోబెట్టి పాలిస్తూ ఉన్నాను. నేను కట్టలు మొత్తం వేస్తే వాళ్ళు వచ్చి బార్లా కట్టను తీసిపోతున్నారు ప్రతి ఒక్క నర్సులు. మరి అప్పుడు తెలీదా మీకు? మరి ఎదురుగా 2 మగ పేషెంట్లు ఉన్నారు, మగవాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మనం ఇక్కడ పాలిస్తున్నా, కట్టను వేయండో కట్టలు బార్లో అంటే మీరు చేసినప్పుడు మీ తప్పు మీకు తెలియదా? నేను కూర్చొని పాలిస్తే మీకు తప్పు అయిపోతుందా? అట్లుంది పరిస్థితి. అది కాదు, హాస్పిటల్లో అన్ని ఛార్జీలు మన మీద వేశారు. నర్సు ఛార్జీ మనకేనంట, డాక్టర్ ఛార్జీ మనకేనంట, బెడ్ ఛార్జ్ అంట, అదంట ఇదంట. గ్రేట్. హాస్పిటల్స్ నిజంగా కోట్లలో సంపాదించుకుంటారు ఈ విధంగా బిల్లులు వేసేసి. టూ మచ్ నిజంగా. మళ్ళీ ఫోన్ ఎలా ఉండదు, ఒక ఫోటో తీసుకోవడానికి ఉండదు, ఒక వీడియో తీసుకోవడానికి ఉండదు, ఏముండదు. చేసే దాంట్లో తప్పు లేనప్పుడు ఏంటి? సరే అయిపోయింది కదా. ఇంకా తేజ వెళ్ళిపోయాడు. ఇంకా అవి ఏమో డ్రింక్ చేశాడు. తర్వాత లాస్ట్లో ఏం చేశాడంటే ఇంకా తాగలేకపోతున్నా, నిద్ర వస్తుంది నాకు అని తినేసి పడుకున్నాడు. దాని తర్వాత కూడా తేజ ఇంకాసేపు తాగి ఇంకా తినేసి ఇంకెళ్ళిపోయాడు.
నీ డే కాదు కదా ఎందుకు తాగుతున్నావు అంటే నా ఈ 5 డేస్ ఉన్నాయి అంటున్నాడు. మరి అప్పుడు బాబు మొత్తం ఐసీయూ ఉన్నప్పుడు మరి రోజు కూడా మంత్ తాగాడు కదా తన డే కాకపోయినా కూడా. ఏమనంటే ఏవో లాజిక్లు చెప్తాడు అవి. ఈరోజు నిజంగా బయటపడ్డామంటే అవి వల్లే. ఎందుకంటే అవి పోరాటం, అవి కష్టం వల్లే. లేకపోతే వాళ్ళు పంపించరు. వాళ్ళదేం పోయే ఇంకా ఉంచండి అంటారు. బిడ్డ మంచి కోసం ఉంచమనేది దానికి నేనేం అనను. కానీ మరి అంతంత డబ్బులు ఎందుకు ఛార్జ్ చేయాలి అట్లా నేను అంటున్నా. అర్థం చేసుకోవాలి కదా, మా దగ్గర పైసలు లేవు. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు మేము ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేసామన్నప్పుడు. మరి మాకు కూడా కొద్ది కర్రీచవచ్చు కదా. ఇప్పుడు నిజంగా ఏదైనా ట్రీట్మెంట్ జరిగితే దానికి ఛార్జ్ చేశారంటే ఓకే. జస్ట్ ఒక పైప్ వేశారు, ఆ పైప్లోంచి లిక్విడ్ పడుతుంది అంటే అంతకుమించి ఏం లేదు. బాబుకు ముడ్డి 24 గంటలు మేమే క్లీన్ చేసుకున్నాం. బాబుకు మెడిసిన్స్ ఇంటి దగ్గర ఏవైతే ఇస్తున్నా అక్కడ మేమే వేసుకున్నాం. 24 గంటలు బాబు కాపలా అవి నేనే ఉన్నాం. ఇంకేంటి, జస్ట్ హాస్పిటల్లో ఉన్నాడు. అది దానికే ఒక సర్జరీ, ఒక డెలివరీ చేసినంత డబ్బులు 70,000 అంటే మాటలా? 5 రోజులకి 70,000 అంటే మాటలా? రోజుకి 5,000 అని 3 రోజులకి 15,000 ఎక్కడ? 5 రోజులకి 60,000-70,000 ఎక్కడ? మేము కూడా మనుషులమే, ఏ నుంచి తేవాలి పైసలు? అలానే పిల్లల్ని వదులుకోలేం కదా, కన్న పిల్లల్ని. ఏమంటే సైన్ పెట్టి తీసుకెళ్ళిపోండి, బిడ్డకి ఏమైనా మాకు సంబంధం లేదని సైన్ పెట్టి తీసుకెళ్ళిపోండి అంటే అసలు ఏంటది నాకు అర్థం కావట్లేదు. రీజనబుల్ ఉండాలి కదా, దేనికైనా రీజనబుల్ ఉండాలి కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగింది ఏదైనా అంటే ఛార్జ్ చేశారంటే అది వేరే పద్ధతి. ఇక్కడేమో స్టిక్కర్ పీకేశారు, దాన్ని అలానే ఉంచేశారు. బాబుగాడి ఇట్లా 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 అనేసుకుంటున్నాడు. అందువల్ల మళ్ళీ మేము ఇప్పుడు స్టిక్కర్ వేసాం ఇంటికి వచ్చిన తర్వాత. మళ్ళీ ఇక్కడ మరి మాతో ఏం చెప్పారంటే, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ పైప్ ఊడిపోతే డెత్ కూడా వచ్చేస్తుంది, దాంట్లో గాలి వెళ్ళిపోతే ఆ లంగ్ పాడైపోద్ది అన్నారు. మరి ఇప్పుడు ఆ పైప్ తీశారు, మరి దానికి ఏం వేయలేరు కదా అంటే కుట్లు గిట్లు ఏం వేయలేరు, ఏం లేదు. జస్ట్ స్టిక్కర్ మామూలుగా ఇక్కడ ఏదైతే అతికిచ్చారో అట్లనే అతికిచ్చారు. మరి అది తీసి అవి స్నానం చేయించాడు. మళ్ళీ మేము మామూలుగా పీక్కుంటాడని వేరే స్టిక్కర్ పెట్టాం అంతే. మరి దానికి ఏం పెట్టలేరు కదా. మరి ఇప్పుడు గాలి వెళ్ళిపోదా, మరి ఇప్పుడు ఏం కాదా, మరి దాని గురించి మాకేం చెప్పలేదు. మరి అదేంటి అలాగా? ఏంటో ఏం అర్థం కావట్లేదు. అవి అడుగుదామంటేనేమో అవి పడుకున్నాడు. నాకు అదొకటి భయం పట్టుకుంది. ఎందుకంటే మరి స్నానం చేయించేటప్పుడు అది తీసి స్నానం చేయించి మళ్ళీ కొత్తది వేసాడు. అసలు ఏం చెప్పారు దాని గురించి? తీయొచ్చు అన్నారా, తీయకూడదు అన్నారా, అసలు ఏం చెప్పారు, ఏంటి కథ కహాని అని మనకు తెలీదు. ఏం తెలీదు. 3 days తర్వాత అన్నారు. నాకేం భయం అవుతుంది, గుండె కొట్టుకుంటా ఉంది. బిడ్డ వచ్చాడని హ్యాపీగా లేదు. ఎందుకంటే 3 days తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ మొన్నట్లాగే మళ్ళీ ఫ్లూయిడ్ మళ్ళీ ఉంది అని మళ్ళీ అడ్మిట్ అనేసారంటే అటు అవి నేను బుడ్డోడు ముగ్గురం నరకం అనుభవిస్తాం. ఇక మా కిడ్నీలు అమ్ముకుని ఇక బిడ్డకు వైద్యం చేయించు. ఎందుకంటే చేతిలో రూపాయి లేదు, పిల్లకి కూడా ₹1 లేదు. మొత్తం పిల్లోడికే ఖర్చు పెట్టేసాం. అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా ఖర్చు పెట్టాలి కదా. అది ఇంకోటి వచ్చేసి మళ్ళా ఇంకోటి ఏంటంటే బాబుగాడు అలాగ బెడ్ మీద ఉంటే ఎంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు కదా. ఎటు కదలడానికి లేదు, ఏం లేదు. ప్లస్ వీళ్ళు వచ్చి ఏదో ఒక పొడుస్తారు, ఎవరిని చూసినా భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ 9 days కూడా బాగా భయపడ్డాడు కదా, వల్ల భయపెట్టారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే చాలా సఫరింగ్గా ఉంటుంది. ఓకే జరుగు, ఎక్కడ జరగలేదు, నేను ఇక్కడే నడుస్తున్నా, ఇప్పుడు దాకా చూడలేదు. సో చాలా సఫరింగ్గా ఉంటుంది. తమ్ముడు పడుకున్నాడా? ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా. చాలా సఫరింగ్గా ఉంటుంది. అయితే ఈరోజు బాబుగాడు నేను వీడియోలు తీయలేదు, ఎందుకంటే తేజ ఉంటే పెద్ద వీడియోలు తీయడానికి అవకాశం ఉండదు. వాడు నేను కనబడకూడదు అంటే అబ్బాయి మిస్టేక్ ఎక్కడ కనపడను దాన్ని పెద్ద చేస్తాడు. బాబుగాడు ఈరోజు వచ్చాడా, పాపం వస్తూనే నవ్వుతూ వచ్చాడు. వాళ్ళ అక్కకి స్మైల్ చేశాడు, తేజతో కూడా దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ ఏడ్స్ వచ్చేసాడు, నవ్వుతూ ఉన్నాడు. చాలా మనసు మంచిగా అనిపించింది. అంటే బిడ్డ ఇంత పెయిన్స్ నుంచి బయటకు వచ్చాక కూడా నవ్వాడు. చూడు తమ్ముడు నవ్వాడు కదా ఈరోజు, నవ్వాడు. తర్వాత చలిస్తున్నా, లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నా. డాడీ ఉన్నాడు కదా, డాడీ దగ్గర ఉండి వస్తున్నా. మళ్ళీ తర్వాత వచ్చేసి అదే వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంది, బాగుందనే బయటకు వచ్చాక. కానీ నా ఫోన్ పనిచేపట్లో అవి ఫోన్ తీస్తున్నా. తర్వాత మళ్ళీ ఏం చేయందంటే మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మోకాళ్ళ మీద కూర్చున్నాడు, పాకుతున్నాడు. పాకడం కూడా ఎలా అంటే ఇలా కొత్తగా ఒక వెరైటీగా పాకుతున్నాడు.
స్టక్ 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 అలాగా చూసి ఆ పాపం బిడ్డ కష్టపడుతున్నాడు. తర్వాత ఏం చేశాడు, తను పట్టుకుని నడిచేది ఉంటుంది ఒకటి, అది ఇందాక దాన్ని పట్టుకుని మెల్లగా నడుస్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాడు, మెల్లగా నడుస్తున్నాడు. ఈరోజే కదా వచ్చావు ఎందుకురా అంటే వినట్లేడు, నడుస్తున్నాడు. మాకు భయం అవుతుంది పడిపోతాడేమో, పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయని. నిజంగా అలాగా రెగ్యులర్ తన లైఫ్లోకి తను వెళ్తున్నాడు. ఫుడ్ పెడితే కూడా నేను జస్ట్ ఇలా కొద్దిగా తిని తర్వాత తినకపోతే అవి పడుకున్నాడు కదా, ఇట్లా అంటే పాపం పడుతున్నాడు, ఇలా అంటే పడుతున్నాడు. ఇంకా కొద్దిగా వదిలేస్తాడు. పద 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 పద. తమ్ముడు ఇంతకు ముందులాగా ఉన్నాడు కదా.